అందరికీ నమస్కారం. మనం ఎప్పుడైనా సరే విపత్తు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు చాలా కంగారు పడిపోతాం, వేదన పడిపోతాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైనా ఉండి యాక్సిడెంట్ అయిందనుకోండి, అప్పుడు మొదలు పెడతాం దేవుడా కాపాడు అని. అది కరెక్ట్ కాదు. ముందుగానే మనమని ఎరుకుతో ఉండి, మనకున్న ఖాళీ సమయంలో కానీ, లేదా సమయాన్ని కేటాయించుకున్నప్పుడు కానీ, మీకిష్టమైన భగవంతుడిని మీరు ముందుగానే అన్నీ అడగాలి. అసలు ఎంత ఎరుకుతో ఉంటే మనకి ఎంత జ్ఞానం వస్తదో తెలుసండి? ఆరోగ్య విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, ఏదన్నా విషయాలు పిల్లల విషయంలో కానీ, ముందుగానే భగవంతుడిని అడిగి విపత్తు రాకుండా ముందుగానే అడిగితే భగవంతుడు అన్నీ మనకు చక్కగా చేసి పెడతాడు. విపత్తులు మనకేమీ రావు. అందుకే పెద్దలు చెప్తారు, దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టమని. సో, మనము సమయాన్ని కేటాయించుకోవాలి. లేదా ఖాళీ సమయంలో భగవంతుని అడగడం మనం మొదలుపెట్టామనుకోండి, ఇంక ఆపము. సో, అందరం కూడా హ్యాపీగా ఉండాలి. మీకు ఈ విషయం చెప్తాను. దుఃఖ సమయంలో చాలా కంగారు పడిపోతాం. ఆనంద సమయంలో మనం ఉండలేం. సో, ఎప్పుడు ఒకలాగానే ఉండాలి అంటే,